తమో గుణం, సత్వగుణం, రజోగుణం విడిగా ఉంటాయని ఎప్పుడు మనం వినలేదు. సూర్యుడు ఉదయించటాన్ని చూసి దురాచారులైన వారు భయపడతారు. ఎండకు బాధపడి బాటసారులు తీవ్ర సంతాపానికి లోనవుతారు. ఆదిత్యుడు సత్వగుణ ప్రధానుడు, దురాచారులైన వ్యక్తులు తమోగుణ ప్రధానులు. బాటసారులకు కలిగే సంతాపం రజోగుణంతో పుట్టిందని చెబుతారు. సూర్యప్రకాశం సత్వగుణం, వేడిమి అనేది రజోగుణం. అమావాస్య నాడు కలిగేటువంటి గ్రహణం తమోగుణ కార్యం అవుతుంది. ఈ రీతిగా అన్ని జ్యోతి రూపాలను 3 గుణాలు అక్కడక్కడ ఆయా రీతుల్లో వ్యక్తమవుతూ ఉంటాయి, మళ్ళీ విలీనం అవుతూ ఉంటాయి. స్థావర ప్రాణులలో తమోగుణం అధికంగా ఉంటుంది. వాటిలో ఉండే పెరగటం అనే క్రియ రజోగుణం. వాటిలో గల జిడ్డు సత్వగుణం అవుతాయి. గుణభేదంతో రోజు 3 విధాలుగా ఉంది అని తెలుసుకోవాలి. రాత్రి కూడా 3 విధాలుగా ఉంది. మాసాలు, పక్షాలు, సంవత్సరాలు, ఋతువులు, సంధ్యలు కూడా 3 భేదాలు కలిగి ఉంటాయి. జనులు 3 విధాలైన దానాలు ఇస్తారు. యజ్ఞం త్రిగుణాత్మకంగా జరుగుతుంది. లోకాలు, దేవతలు, విద్యలు, గతులు కూడా 3 విధాలుగా ఉన్నాయి. దాన్ని ఏమంటారు? భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు. ధర్మార్థ కామాలు, ప్రాణాపానోదానాలు అన్నీ 3 విధాలుగా ఉన్నాయి. ఈ లోకంలో భిన్న భిన్న కాలాల్లో భిన్న భిన్న రీతులుగా లభించే వస్తువులు అన్నీ త్రిగుణాత్మకాలే అయి ఉన్నాయి. అంతటా త్రిగుణాల ఉనికి ఉంది. ఈ 3 గుణాలు అవ్యక్తంగా ప్రవాహ రూపంగా నిత్యమై ఉంది. సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాల సృష్టి సనాతనమైంది. ప్రకృతిని తమస్సు, వ్యక్తం, శివం, ధామ, రజస్సు, జాతి, సనాతనం, వికారం, ప్రళయం, ప్రధానం, ప్రభవం, అవ్యయం, అనుద్రిక్తం, అనూనం, వ్యాపకం, అచలం, ధ్రువం, సత్తు, అసత్తు, అవ్యక్త్, త్రిగుణాత్మకం అని చెబుతారు. ఆధ్యాత్మిక తత్వాన్ని చింతించేవారు వీటి జ్ఞానం కలిగి ఉండాలి. దీనంతా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ప్రకృతి గల ఈ పేర్లను, సత్వము మొదలైన గుణాలను, సంపూర్ణ విశుద్ధగతులను చక్కగా తెలుసుకున్నవాడు గుణ విభాగ తత్వజ్ఞుడు అవుతాడు. అతని మీద సాంసారిక దుఃఖాల ప్రభావం పడదు. అతడు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత సకల గుణాల నుంచి సంపూర్ణంగా విముక్తుడవుతాడు అన్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రసంగం. 40వ అధ్యాయం. ఇది కూడా గురువులు యొక్క శిష్యుల యొక్క సంవాదమే. ఇక్కడ బ్రహ్మరూపంగా ఉండే పరమాత్ముడు గురువుగా, మహర్షులందరూ శిష్యులుగా, బ్రహ్మదేవుడు మహర్షులకు ఇలా చెప్తున్నాడు. మహర్షులారా, మొదట అవ్యక్త ప్రకృతి నుండి మహత్తరాత్మ స్వరూపమైన మహాబుద్ధిత్వం ప్రకటమైంది. అంటే బ్రహ్మనే చెప్తున్నాడంటే ఆయనకి తెలుసు కదా ఎట్లా పుట్టిందని. ఇది అన్ని గుణాలకు ఆదితత్వం. దాన్నే బ్రహ్మజ్ఞానం అనటం. దీనిని ప్రథమ సర్గం అంటారు. మహత్తరాత్మ మతి. విష్ణువు, జిష్ణువు, శంభువు, వీర్యవంతుడు, బుద్ధి, ప్రజ్ఞ, ఉపలబ్ధి, ఖ్యాతి, ధృతి, స్మృతి అనే పర్యాయ వాచకాలైన పేర్లతో ఆ ఆత్మను గుర్తించడం జరుగుతుంది. ఇంత ఆత్మను గుర్తించడానికి ఇన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. అంటే దాని తత్వాన్ని తెలుసుకున్న విద్వాంసుడు మోహాన్ని పొందడు. పరమాత్మ అన్ని వైపులా చేతులు, కాళ్ళు కలిగి ఉంటాడు. అన్ని దిక్కులా కన్నులు, తలలు, ముఖాలు కలిగి ఉంటాడు.
అన్ని వైపులా చెవులు కలిగి అంతటా వ్యాపించి ఉంటాడు. అందరి హృదయాల్లోనూ విరాజిల్లే పరమపురుషుడైన పరమాత్మ ప్రభావం చాలా గొప్పది. అణిమ, లఘిమ, ప్రాప్తి మొదలైన అష్టసిద్ధులు మీకు తెలుసు కదా. మొదలైన సిద్ధులు ఆయన స్వరూపాలే అయి ఉన్నాయి. ఆయన సర్వశాసకుడు, జ్యోతిర్మయుడు, అవినాశి. ప్రపంచంలో ఉండే ఏ వ్యక్తులు అయినా బుద్ధిమంతులు, మంచి భావం కలవారు, ధ్యాతలు, నిత్య యోగులు, ఆడిన మాట తప్పనివారు, ఇంద్రియాలను జయించినవారు, జ్ఞానులు, ఉదార చిత్తులు, కోపం గెలిచినవారు, ప్రసన్న చిత్తులు, ధీరులు, మమకారం లేనివారు, అహంకారం లేనివారు అందరూ ముక్తులై పరమాత్మను పొందుతారు. సర్వశ్రేష్ఠుడైన పరమాత్మను తెలుసుకున్నవాడు పుణ్యదాయకమైన ఉత్తమ గతి పొందుతాడు. పృథివీ, వాయువు, ఆకాశం, జలం, జ్యోతి అనే 5 మహాభూతాలు అహంకారం నుంచి జన్మించాయి. ఆ పంచభూతాలతో వాటి కార్యాలైన శబ్దము, స్పర్శ, రూపం, రసం, గంధం అనే వాటితో సకల ప్రాణులు కూడి ఉంటారు. ధీరులైన మహర్షులారా, పంచమహాభూతాల వినాశ సమయంలో ప్రళయం కలుగుతుంది. అప్పుడు సమస్త ప్రాణులకు మహాభయం కలుగుతుంది. కానీ సమస్త ప్రాణులలో ఆత్మజ్ఞానులైన ధీరులకు అప్పుడు కూడా మోహం కలగదు. అప్పుడు కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి చంచలం కలగదు వాళ్లకు. ఆది సర్గంలో సర్వసమర్థుడు, స్వయంభువు అయినటువంటి శ్రీ మహావిష్ణువు వ్యక్తమవుతాడు. ఈ విధంగా బుద్ధి రూపుడు, హృదయ గుహలో ఉన్నవాడు ప్రభువు, విశ్వరూపుడు, పురాణ పురుషుడు, హిరణ్మయుడు అయి జ్ఞానులకు పరమగతి అయిన పరమాత్మను తెలుసుకునే బుద్ధిమంతుడు బుద్ధి అనే హద్దులు దాటిపోతాడు అని ముందు చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 41వ అధ్యాయం. మళ్ళీ గురుదేవుడు వీళ్ళు చెప్పుకొని వెళుతున్నాడు. మహర్షులారా, మొదట ఉత్పన్నమైన మహత్తత్వాన్ని అహంకారం అంటారు. బ్రహ్మదేవుడు చెప్తున్నారు. అది అహంకార రూపంగా ప్రకటమైనప్పుడు దాని 2వ సర్గం అంటారు. ఈ అహంకారం అంటే స్టేజెస్, సర్గాలంటే ఈ అహంకారం భూతాది వికారాలకు కారణమైనప్పుడు దాన్ని వైకారికం అంటారు. అది రజోగుణ రూపం కనుక తైజసం అవుతుంది కూడా. మీరు డిక్షనరీ పెట్టుకోండి, తైజసం అంటే ఏమిటి, మనోవికారం అంటే ఏమిటి, అప్పుడు తెలుస్తుంది. దీనికి చేతనమైన ఆత్మ ఆధారమై ఉంది. సమస్త ప్రజా సృష్టి దీని నుంచే జన్మిస్తుంది. కాబట్టి దీనిని ప్రజాపతి అంటారు. ప్రజాపతి అంటే ఏమిటి తెలుసుకోండి. ఇది శ్రోత్రము మొదలైన ఇంద్రియ రూప దేవతలకు మనస్సుకు ఉత్పత్తి స్థానం అవుతుంది. స్వయంగా దేవరూపం కాబట్టి దీన్ని త్రిలోకకర్త అన్నారు. ఈ జగత్తంతా అహంకార రూపం కాబట్టి దీన్ని అభిమంతం అంటారు. ఆధ్యాత్మ జ్ఞానంతో తృప్తులు, ఆత్మచింతన పరులు, స్వాధ్యాయం అనే యజ్ఞంలో సిద్ధులు అయినటువంటి మునులకు ఈ సనాతన లోకం లభిస్తుంది. సమస్త భూతాలకు ఆది అయ్యి సమస్త భూతాలను ఉత్పన్నం చేసే ఆ అహంకారానికి ఆధారమైన జీవాత్మ అహంకారం ద్వారా సమస్త గుణాలను సృష్టిస్తాడు, వాటిని అనుభవిస్తాడు. ఈ జగత్ అంతా వికారాలకు కారణమైన అహంకార రూపమే అయి ఉంది. ఆ అహంకారమే తన తేజస్సుతో సమస్త జగత్తును భోగాలపై కోరిక గలదానిని చేస్తుంది అన్నాడు బ్రహ్మదేవుడు. అంటే దేనికి కోరిక కలుగ చేస్తుందంటే దీని వెనకాలంతా మనం చదువుకొని వెళితే బాగుంటుంది. అది ఆత్మజ్ఞానం అంటే ఇదే అండి. ఆత్మజ్ఞానం కావాలా, ఆత్మతత్వం కావాలా, ఆత్మ విచారం కావాలా, తెలుసుకోవాలా అంటారే, ఇదే మహాభారతంలో అత్యంత సులభంగా మనకి ఇచ్చాడు.
కాకపోతే మీరు ఏకాగ్రతతో వినాలా, మళ్ళీ 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 శ్రవణం, మళ్ళీ పఠనం, శ్రవణం మళ్ళీ మళ్ళీ చేయాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 42వ అధ్యాయం. గురుదేవుడైన బ్రహ్మదేవుడు మహర్షులకు, శిష్యులకు ఇలా చెప్తున్నాడు. ఓ శిష్యులారా, అహంకారం నుంచి పృథివీ, వాయువు, ఆకాశం, జలం, జ్యోతి అనే పంచమహాభూతాలు జన్మించాయి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ పంచమహాభూతాలలో అంటే వీటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాలతో సకల ప్రాణులు మోహాన్ని పొందుతారు. మహాభూతాలు నశించిన సమయంలో, ప్రళయం కలిగినప్పుడు సమస్త ప్రాణులకు మహాభయం కలుగుతుంది. ఆ ప్రళయ సందర్భంలో అందరికీ కలుగుతుంది. ఎందుకంటే చీకటి, చలి, ఏమీ కనపడదు. భయం, ప్రళయం, ఎవరికెవరో తెలియదు. భయం కాకుంటుంటుందా? ఏ మహాభూతం నుంచి ఏది జన్మిస్తుందో అది దానిలోనే లీనమవుతుంది. అవి అనులోమ క్రమంలో ఒకదాని తర్వాత ఇంకొకటి వ్యక్తం అవుతాయి. అంటే విలోమ క్రమంలో అవి ఒకదానిలో ఇంకొకటి లీనమవుతాయి. వచ్చిన దారిలో అట్లా వెళుతుంటాయి. ఈ విధంగా స్థావర జంగమాత్మకమైన ప్రాణి సమూహం లీనమైన స్మరణశక్తి గల యోగులు ఎప్పుడూ లీనం కారు. వాళ్ళు మాత్రం లీనం కారు. అనిత్యమైన స్థూల పదార్థాలను మోహం అని పిలుస్తారు. అనిత్యమైనటువంటి స్థూల పదార్థాలకి మోహం అంటే లోభము. లోభం వల్ల కర్మలు, వాటి నుండి పుట్టేటువంటి సమస్త ఫలాలు సమాన భావంతో చూస్తే వాస్తవంగా లేనేలేవు. శరీరంలోని బాహ్యాంగాలు రక్తమాంస సంఘాతాలు కాబట్టి ఒకదాని సహాయంతో ఇంకొకటి ఉంటాయి. అందువల్ల వాటిని దీనాలు, కృపాణలు అన్నారు. ప్రాణం, అపానం, ఉదానం, సమానం, వ్యానం అనేటువంటి 5 వాయువులు నిరంతరంగా శరీరంలో ఉంటాయి. 5 వాయువులు ఉన్నాయి మన శరీరంలో. కాబట్టి ఇవి సూక్ష్మాలై ఉన్నాయి. మనస్సు, వాక్కు, బుద్ధులతో కలిపి వీటిని లెక్క వేస్తే ఇవి 8 అవుతాయి. తర్వాత చర్మము, ముక్కు, శ్రోత్రం, కన్నులు, నాలుక, వాక్కు అనే ఇంద్రియాల వశంలో ఉండేవాడు, మనస్సు శుద్ధమైన వాడు, బుద్ధి స్థిరంగా ఉండేవాడు, ఈ 8 అగ్నుల చేత మనస్సు దగ్ధం కానివాడు అద్వితీయమైనటువంటి శుభకరమైన పరబ్రహ్మను పొందుతాడు. మానవుడు మొదట ఈ ఇంద్రియ గ్రామాన్ని జయించాలి. తర్వాత అతడికి బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. కర్మానుష్ఠానంలో అనేక భేదాలు ఉన్నాయి. వాటిలో పూజలు, దానాలు, యజ్ఞాలలో హోమం చేయడం అనేవి ముఖ్యం. ఓ ధర్మాత్ములారా, జ్ఞానులైన వారు ఈ విషయాలు చక్కగా తెలుసుకోవాలి. ఇంద్రియాలను, వాటి విషయాలను, పంచభూతాల ఐక్యాన్ని తెలుసుకొని దానిని మనస్సులో చక్కగా ధారణ చెయ్యాలి. మనస్సు క్షీణించటంతో సమస్త వస్తు క్షయం కాగా మానవుడికి జన్మించాలనే కోరిక కలగదు. జ్ఞానంతో కూడిన అంతఃకరణం గల విద్వాంసులకు దానిలోనే సుఖానుభవం కలుగుతుంది. ఇప్పుడు కోమల కఠోర భావాలతో సర్వ ప్రాణులలో ఉంటూ మానసిక సూక్ష్మ భావనలు మేల్కొల్పే శుభకరమైనటువంటి నివృత్తి విషయాన్ని ఉపదేశిస్తాను. ఇది చాలా కఠినంగా ఉంటుంది, అర్థం కాదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఏది అర్థం కానిది మన గురుదేవుడు విష్ణుమూర్తి కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ, శివగురువు కానీ చెప్పరు. అసలు శబ్దాలు లేవు. అర్థము కానిది ప్రపంచంలో ఏదీ లేదు. అన్నీ అర్థమవుతాయి. పాత్రను బట్టి, వాళ్ళ అదృష్టాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. మంచి గురువు దగ్గర పెరిగింటే తొందరగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవాలనేటువంటి తపన ఉన్నా చాలు. దీన్ని ఇప్పుడు విందాం. సర్వ సుఖాలకు
బ్రహ్మ ఒక్కటే ఆధారం. నిజం కదా. అది సగుణమైన నిర్గుణం. సగుణమైన నిర్గుణం అంటే అభిమానం లేనిది, అద్వితీయం, భేదభావం లేనిది అని తేల్చారు. అంటే తాబేలు తన సర్వాంగాలను లోపలికి ముడుచుకున్నట్లు తన కామనలన్నీ కూడా అన్ని వైపుల నుండి కుదించుకొని లోపలికి రజోగుణం లేనివాడైన విద్వాంసుడు సర్వబంధ విముక్తుడవుతాడు, నిత్య సుఖి అవుతాడు. కోరికను తనలోనే అణుచుకున్నవాడు, తృష్ణ లేనివాడు, ఏకాగ్ర చిత్తుడు. ఇప్పుడు కోరికలంతా ఎట్లా పోతాయని చాలామంది అంటారు. దాన్ని అనుభవిస్తే పోతాయని. తప్పు. అనుభవిస్తే ఇంకా ఎక్కువ అవుతాయి. మరి దాన్ని ఏం చేయాలా? అణుచుకోవాల. అంటే దానిని నొప్పి పెట్టడం లేదు, కంట్రోల్. అణుచుకున్నప్పుడు అవి అక్కడికక్కడికే కరిగిపోతాయి. సులభం. అయ్యో కామక్రోధాదులు ఎట్లయ్యా నేను అణుచుకునేది? అణుచుకోవాలా. అణుచుకున్నప్పుడు మొత్తం దానికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ పోతాయి. అంటే కోరికలను తనలోనే అణుచుకున్నవాడు, తృష్ణ లేనివాడు, ఏకాగ్ర చిత్తుడు, సర్వ ప్రాణిమిత్రుడు, హితుడు అయినవాడు బ్రహ్మాన్ని పొందుతాడు. విషయాభిలాష గల సర్వేంద్రియాలను నిరోధించి జన సముదాయ స్థానాన్ని విడిచిపెట్టడం వల్ల మునికి ఆధ్యాత్మ జ్ఞాన తేజస్సు అధికంగా ప్రకాశిస్తుంది. జ్ఞాని ఎప్పుడు జనసమూహంలో ఉండకూడదు అని చెప్తారు. ఎందుకంటే అది వినటం, చూడటం, దాని మూలాన ఆ సంపర్క దోషం వల్ల కొన్ని దెబ్బతినవచ్చు మనకు. అందుకని జనసమూహంలో జ్ఞాని అయినవాడు పడకూడదు. జ్ఞానం కావాలన్నవాడికి అది గెలిచిన తర్వాత పడవచ్చు, ఎందుకంటే అప్పుడు అది లెక్కలేదు. అట్లా యోగి ప్రసన్న చిత్తుడై సమస్త ప్రాణులను తన అంతఃకరణంలో ఉన్నట్లుగా చూసినప్పుడు అన్నీ కూడా తన అంతఃకరణలో ఉన్న బ్రహ్మరూపంగా కదా. ఆయన స్వయం జ్యోతి రూపుడు కదా, సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడు, సర్వోత్తమైన వాడైన పరమాత్మను పొందుతాడు. అన్ని తనలోనే చూసుకుంటున్నాడు. ఊరికే అట్లా ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఊరికే అట్లా అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని అన్నీ నాలే ఉన్నాయనుకుంటే అయ్యలేదు. అది ఈ స్టేజ్కు రావాలా మనం. ఈ కాలచక్రం ఘోరమైంది, అగాధమైనది. మోహం అనే పేరు గల మహాసముద్రం వంటిది. ఇది ఒక మాయతో సంబంధించినటువంటిది. దీన్ని అనేక మాయలు అని చెప్తారు. మోహమాయ, దీన్ని అజ్ఞానమాయ, పాపమాయ. కేవలం మాయ అనేది ఒకటే మాయ అనుకోకండి. మాయల్లో కూడా చాలా ఉన్నాయి. విపరీతం. చక్కెరలో అనేక పదార్థాలు చేసినట్టుగా. ఒక తీపే ముఖ్యం కాదండి. ఇక్కడ తీపే ముఖ్యం అయినప్పటికీ దానికి తోడుపుగా వేరే వచ్చాయి కాబట్టి ఆ పేర్లు వేరే మారిపోయాయి. మాయకు అంతేనే. ఈ మాయ అనే చక్కెర వేరే విధంగా పీడిస్తూ ఉన్నది. ఇది దేవతలతో కూడిన సమస్త జగత్తును తగ్గించడం చేస్తుంది, విస్తారం కూడా చేస్తుంది. సమస్తాన్ని జాగృతం చేస్తుంది. మళ్ళీ నిరంతరం ఇంద్రియ నిగ్రహం వల్ల మానవుడు కామాన్ని, క్రోధాన్ని, భయాన్ని, లోభాన్ని, ద్రోహాన్ని, అసత్యాన్ని విడిచిపెట్టరాని దుర్గుణాలను విడిచిపెడతాడు. అదంతకదే అవి పోతాయి, ఉండవిక. లోకంలో 3 గుణాలు గల పాంచభౌతికమైన దేహాభిమానాన్ని వదిలేవాడి హృదయాకాశంలో పరబ్రహ్మ రూపమైన ఉత్తమ పదం లభిస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.